హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మన వీడియోలో స్ట్రాబెర్రీ డిప్పింగ్ చాక్లెట్ అండి. ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయింది ఈ రెసిపీ. అయితే చాలా టేస్ట్ కూడా అంతే బాగుందండి. ఈ మధ్య బండుల దగ్గర కానీ కేఫ్స్లో కానీ ఇవి దొరుకుతున్నాయి. క్యూ గట్టి మరీ కొంటూ ఉన్నారండి. నార్మల్గా స్ట్రాబెర్రీస్ అయితే అందరికీ నచ్చవు కదండి, పుల్లగా ఉంటాయి కాబట్టి. సో ఇలాగా చాక్లెట్లో కలుపుకొని తింటే అంటే మనకి స్వీటు అలాగే ఈ పులుపు రెండు మిక్స్ అయ్యి టేస్ట్ అయితే అసలు సూపర్గా ఉందండి. చెప్పలేము, అంత టేస్టీగా ఉంది. కంపల్సరీ ట్రై చేయండి. దానికోసం అయితే ఫస్ట్ మనం ఫ్రెష్గా ఉండే స్ట్రాబెర్రీస్ అయితే తీసుకోవాలండి. ఎన్ని అవసరమో అన్నీ అయితే ఇలాగా మొత్తం తీసేసుకొని దీంట్లోనే కొంచెం బేకింగ్ సోడా వేసుకొని లేదా సాల్ట్ కానీ వేసుకొని వాష్ చేసుకొని కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలాగా పక్కన పెట్టేసుకుంటే దాంట్లో పైనుండే డస్ట్ కానీ, ఫ్రూట్స్లో ఎక్కువ మందులు యూస్ చేస్తారు కదండి, స్ట్రాబెర్రీస్లో అయితే ఇంకా ఎక్కువ యూస్ చేస్తారు. సో ఇవన్నీ కూడా కొంచెం పోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా వాటర్లో అయితే కాసేపు ఉంచుకోవాలండి. ఇంకోటి ఏంటంటే, నా వీడియోస్ చూసి ఎవరైనా కానీ చాక్లెట్స్ చేసేవాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. కంపల్సరీ మీరు చేసిన చాక్లెట్స్ అయితే నాకు పిక్స్ అయితే పెట్టండి. నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను మీరు ఎలా చేస్తున్నారో చూసి. అలాగే ఏమైనా కానీ అదే అంటున్నారు కదా, చాలా డౌట్స్ ఉన్నాయి కదా, అలాంటివి ఏమన్నా ఎక్కువగా అడగాలన్నా కానీ ఇన్స్టాలో నాకు మెసేజ్ చేయండి. కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. మీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను. నెక్స్ట్ ఇలాగా పైన తొక్కు ఉంటుంది కదండి, అదన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసేసుకొని ఇలాగా హాఫ్ ఇట్లా కట్ చేసుకుంటున్నాను. లేదు మీకు హాఫ్ అవసరం లేదు అంటే ఫుల్గా కూడా వేసేసుకోవచ్చు. వన్ స్ట్రాబెర్రీ అయితే స్మాల్ సైజ్ అయితే వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మిల్క్ కాంపౌండ్ అండి. నేనైతే ఓవెన్లో పెట్టాను ఒక 30 సెకండ్స్ తర్వాత కూడా మీకు మెల్ట్ అవ్వట్లేదు అంటే ఇంకొక 10 సెకండ్స్ పెట్టండి. అలాగా పెడితే మీకు పూర్తిగా మెల్ట్ అయిపోతుంది. దీనికి డార్క్ చాక్లెట్ అయితే యూస్ చేయకూడదండి, మిల్క్ చాక్లెట్ అయితే యూస్ చేయాలి. ఇలాగా పూర్తిగా మనము మిక్స్ చేసేసుకోవాలి స్మూత్గా వచ్చిందాక. నెక్స్ట్ ప్లాస్టిక్ గ్లాస్ కానీ లేదంటే ఇట్లాంటిది మనకి కనిపించే విధంగా ఉంటాయి కదా గ్లాసులు, ఇలాంటి దాంట్లో స్ట్రాబెర్రీస్ తీసుకోవాలండి. దీంట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ చాక్లెట్ కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి ఇలాగా పూర్తిగా. ఇప్పుడైతే కామెంట్ చూద్దామండి. లలిత దేవరెడ్డి అడుగుతున్నారు, ఒక డౌట్ మేడం, చాక్లెట్స్ ఎప్పటికీ అప్పుడు చేస్తే టేస్ట్ బాగుంటుంది అని చెప్పారు, బట్ షాప్స్కి ఇస్తే సెల్ చేసేటప్పుడు అక్కడ షాప్లో వెంటనే సెల్ అవ్వవు కదా అని పంపించారు. కరెక్టేనండి, సెల్ అవ్వవు. కానీ నేను చెప్పింది ఏంటంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్న టేస్ట్కి తర్వాత ఎక్కువ రోజులు ఉండేదానికి టేస్ట్కి చేంజ్ వస్తుంది అని చెప్పాను. కానీ అసలు బాగోవనేది నేను చెప్పలేదండి. ఏదైనా అంతే కదండి, మనం ఫ్రెష్గా ఫుడ్ చేసుకుంటాము, అది అప్పుడు తింటే ఎంత బాగుంటుంది, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 డే 2 డేస్ ఆగి తింటే ఎట్లా ఉంటుంది, అట్లాగే చాక్లెట్స్ కూడా కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తాయి. ఇప్పుడు కస్టమర్స్ అంటే మనకి షాప్స్ అంటే తప్పదండి, కానీ నార్మల్గా కస్టమర్స్కి ఇచ్చేటప్పుడు అయితే ఎప్పుడో ఇవ్వకుండా ముందు రోజు ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళకి టేస్ట్ నచ్చి ఇంకా మీకు ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదండి మీనింగు. నెక్స్ట్ ఇలాగా స్ట్రాబెర్రీస్ అయితే ఒక్కొక్కటి ఇలా డిప్ చేసుకుంటాం కదా, చాక్లెట్స్లో చూడండి ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ అయితే చెప్పలేనండి, అసలు అంత బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. మీరు ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నిన్న వీడియో చూసి కూడా చాలామంది మెసేజెస్ అయితే చేశారు. చాలా హ్యాపీగా ఉందండి, చూసి వదిలేయకుండా ప్రతిదీ చెప్తున్నారు. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉండాలి.